సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. అక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ హైడ్రా చెబుతూనే ఉంది. ప్రభుత్వ ఇనాం భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటోంది. ఐలాపూర్లోని 6 అంతస్తుల బిల్డింగ్ని కూల్చేస్తోంది హైడ్రా. కేఆర్ రెసిడెన్సీలోని కుటుంబాల్ని ఖాళీ చేస్తున్నారు సిబ్బంది. కుటుంబాల్ని ఖాళీ చేయించిన తర్వాత భవనాన్ని నేలమట్టం చేయబోతోంది. హైడ్రా కూల్చివేతల్ని స్థానికులు అడ్డుకుంటున్నారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. మొత్తంగా ఘర్షణ వాతావరణం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రజావాణిలో వరుసగా ఫిర్యాదులు రావడంతో క్షేత్రస్థాయిలో కబ్జాల్ని పరిశీలించి కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. ఆ కూల్చివేతల్ని స్టార్ట్ కూడా చేసింది. 2 జేసీబీల సాయంతో ఇప్పటికే ప్రహారీని తొలగించింది సిబ్బంది. సో అక్కడుండే వాళ్ళందరినీ ఖాళీ చేస్తుంది. ఖాళీ చేయించిన తర్వాత పూర్తిగా 6 అంతస్తుల బిల్డింగ్ని కూల్చబోతోంది. మా కరెస్పాండెంట్ వాసు ఉన్నారు ఘటనా స్థలం దగ్గర. లైవ్లో సమాచారం అందించడానికి మాట్లాడదాం. వాసు, ఆ బిల్డింగ్కి సంబంధించిన విషయం ఏంటి? అండ్ ఇప్పటికే హైడ్రా మీద ఇట్లాంటి కూల్చివేతల విషయంలో ఆరోపణలు వస్తున్న క్రమంలో ఈసారి ఎప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది? ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం విలేజ్లో ఈరోజు ఉదయం హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ప్రస్తుతం నేను ఆ బిల్డింగ్ దగ్గర ఉన్నాను. దాదాపు ఈ బిల్డింగ్ చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో G+5 ఫ్లోర్స్ ఉంది. దీంట్లో 36 ఫ్లాట్స్ ఉన్నాయి. దాదాపు ఈరోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు ప్రారంభించారు. ఐలాపూర్ విలేజ్లో సర్వే నెంబర్ 208లో ఇది ప్రభుత్వ ఇనాం భూమి అంటూ ఇటు హైడ్రా చెప్తుంది. దాంతోపాటుగా ఇది తమ భూమి అంటూ కొంతమంది హైకోర్టుకి వెళ్ళారు. ప్రస్తుతానికి ఇది కోర్టు కేసులో నడుస్తున్నట్టుగా ఇటు స్థానికులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూమి అని చెప్పేసి హైడ్రా తేల్చి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా భారీ ప్రొక్లైన్లు, జేసీబీలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కూల్చివేతలు స్టార్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో. ఇక్కడ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని బయటకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం ఆ పోలీసులు ఒక పిక్టింగ్ లాగా ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్కి వచ్చే ఎంట్రీ, ఎగ్జిట్ 2 రోడ్డు మార్గాల్లో కూడా అక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఎవరూ రాకుండా అడ్డుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో కిందకి పంపించేస్తున్నారు. వాళ్ళ థింగ్స్ ఏదైతే వస్తువులు ఉన్నాయో, ఫ్రిడ్జ్ కావచ్చు, సోఫాలు కావచ్చు, బెడ్స్ కావచ్చు, అన్నింటిని కూడా బయటికి జేసీపీల సహాయంతో బయటికి తీసుకొచ్చి పక్కన పెడుతున్నారు హైడ్రా సిబ్బంది. సో ఈ నేపథ్యంలో కొంత ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. భారీ స్థాయిలో పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతోపాటు హైడ్రా సిబ్బంది. సో అందరూ ఒక్కసారిగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ భారీ ఆపరేషన్ చేపట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా మరొక ఫామ్ హౌస్ను కూడా కూల్చివేశారు. దానికి ఈ బిల్డింగ్కి ఆపోజిట్గా ఉన్న ఫామ్ హౌస్, అది కూడా అనధికారికంగా కట్టారంటూ కూడా హైడ్రా చెప్తుంది. ఇదంతా ప్రభుత్వ స్థలం, ఇనాం భూములు. సో కావాలనే కొంతమంది కబ్జా చేసి ఈ విధంగా కట్టారంటూ కూడా హైడ్రా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికి మనం చూస్తున్నాం పూర్తిగా హైడ్రా దాదాపు ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలన్నీ ప్రారంభించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు ఎక్కడైతే అపార్ట్మెంట్ G+5 ఫ్లోర్సు ఇప్పటికే చుట్టుపక్కల పారి కూడా కూల్చివేశారు. దాంతోపాటుగా ఫస్ట్ ఫ్లోరు కూల్చివేతలు అయితే ఇప్పటికే దాదాపు 50% అయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడైతే ఈ G+5 ఫ్లోర్స్ మొత్తం 36 ఫ్లాట్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో. ఈ ఫ్లాట్కి సంబంధించిన కొంతమంది ఓనర్స్ కావచ్చు, కొంతమంది రెంట్కుంటున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలని చెప్పారు. దాంతోపాటుగా వాళ్ళ సామాన్లన్నీ బయటికి పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పుడు వచ్చారు హైడ్రా? ఆపరేషన్ ఎప్పుడు చేపట్టింది? మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? చెప్పారేమో? మాకైతే నోటీస్ ఇవ్వలే, ఏమీ 7:30కు ఫోన్ వచ్చింది. మా బుజ్జి ఫోన్ చేసింది, అమ్మ అచానక్ ఇరగొడుతున్నాం, మేము నిద్రలకి లేచినాము, మీరు రారంటే మేము ఉరికొచ్చినాం. పిల్లలు ఏడుస్తున్నారు, సామాన్ ఒక్క దిక్కు, మేము ఒక్క దిక్కు. ఆయన పని మీద లేడు. మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఏం సంగతి మాది ఏదే ఎక్కడ లేదు. సామాన్ వచ్చింది నాకు, జర్ర ఒక్క నిమిషం, ఒక సామాన్ తీసేది ఉంది. సామాను మాకు సామాన్ తీయాలి కదా. ఎట్లా ఉంది మాకు పరిచేది చెప్పు. మా పిల్లలు ఏడుస్తున్నారు అక్కడ. సామాను, షుగర్ బీపీ మనుషులు మేము వచ్చి ఎట్లా ఉండాలి, ఏంది ఒక 2 రోజుల ముందు చెప్పాలి, ఏమైనా ఎట్లా ఉంటే చెప్పాలి, ఏదైనా ఉన్నా చెప్పాలి. మాకు అచారం వచ్చి రోడ్డు మీద వారేసి ఇప్పుడు ఎక్కడ పోవాలి మేము? మా పరిస్థితి ఏం కావాలి? మీరు సొంత ప్లాటా లేకపోతే అద్దుకుంటున్నారా? లేలే, మేము కిరాయి కొన్నాం, రెండుకున్నాం. కొన్ని కాలు సామాన్ రైట్. పూర్తి స్థాయిలో ఈరోజు ఉదయం 7:30 గంటలకి ఒక్కసారిగా ఇటు హైడ్రా సిబ్బంది, పోలీసులు వచ్చారు. తమ ఇల్లు ఖాళీ చేయాలని చెప్తున్న
సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వెంటనే అంటే టైం కూడా ఇవ్వలేదు, వెంటనే ఇమీడియట్గా ఖాళీ చేయాలన్నారు. సో ఉన్న పలంగా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటకు తెచ్చుకుంటున్నామని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో కొంత ఈ భూమి విషయంలో మాత్రం హైకోర్టులో కేసు నడుస్తున్నట్టుగా ఇటు పూర్తిగా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు, కూల్చివేతలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. సో ఒకసారి బిల్డింగ్ చూసుకోవచ్చు, కే రెసిడెన్స్ అంటే ఈ బిల్డింగ్తో ఆగుతుందా, మరి పక్కన మరికొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. మొట్టమొదటికైతే హైడ్రా అయితే ఈ బిల్డింగ్ కూల్చివేసే పనులు అయితే ప్రారంభించిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ వాసు.